రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతుంది. వచ్చే 3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో శీతల గాలులు వీస్తాయని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. త్రయంబకేశ్వరి గోదావరి జన్మస్థలం నుండి శ్రీ 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 రాజేంద్ర దాస్ మహారాజ్ ఆధ్వర్యంలో 500 మంది మహాత్ములతో పరిక్రమ యాత్రను కేదారానంద మహారాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. నేషనల్ హెరాల్డ్ యంగ్ ఇండియాకు తాను విరాళాలు ఇచ్చినందుకు నోటీసులతో ఈడీ వేధిస్తుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. మేం పన్నులు కడుతున్నాం, మా డబ్బును ఎవరికైనా ఇచ్చే స్వేచ్ఛ మాకుంది, మమ్మల్ని హింసించడానికే పీఎంఎల్ఏ కేసు నమోదు చేశారన్నారు. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. దర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్వై, నిజామాబాద్ రూరల్ మండలాలు 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జకరన్పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఇండిగో సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్ర నియంత్రణ చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు రేట్లను ప్రకటించింది. 500 కిలోమీటర్ల వరకు టికెట్ ధరను రూపాయలు 7,500గా నిర్ధారించింది. 500 నుంచి 1000 కిలోమీటర్లకు రూపాయలు 12,000 వరకు, 1000 నుంచి 1500 కిలోమీటర్లకు రూపాయలు 15,000 వరకు, 1500 కిలోమీటర్ల పైన ఉంటే రూపాయలు 18,000 వరకు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది.